ఫస్ట్ వరుస వదిలేసి రెండో వరుసలో కూర్చోండి. ఫస్ట్ వరుస ప్రెస్. రండి రండి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ అర్జున్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నీలకంఠ భవనమ్మ గారిని, మహిళా నాయకురాలు నీలకంఠ భవనమ్మ గారిని వేదిక మీద రాసుకుంటున్నాం. బీజేపీ మండల పార్టీ కన్వీనర్ కనపర్తి నాగేంద్ర గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చౌకచర్ల మాజీ సర్పంచ్ దయచేసి ఈ ముందు లైన్ ప్రస్తుతానికి ఇవ్వాల్సి పాతపల్లి రవీంద్రన్ గారు వేరే మీద రావాలి. భారతదేశంలో బీసీలు బహుజనుడు. బీసీలు ఏ రోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. ఈ దేశ సంపద సృష్టిలో బీసీలు సగం. ఈ సంపదలో వాటా బీసీలు సగం. కుండలు మనం తయారు చేశాం, నాగలు తయారు చేశాం, చేనేత వర్గాలతో వస్త్రాలు తయారు చేశాం, జాలాది పగ్గంతో చేపలు పట్టాం, సముద్రాన్ని మనం ఉప్పెట పట్టుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి ఏదైనా ఉందంటే ఆ వృత్తులన్నీ కూడా బీసీల చేత నిర్మించబడిన వృత్తులే. వ్యవసాయం దగ్గర నుంచి అనేక వృత్తులు బీసీల చేతులకు వచ్చాయి. అందుకే ఓ మహాకవి చెప్పాడు, కుమ్మరి కొలిమి కమ్మరి కలిమి, జాలరి మగ్గం సాగల మగ్గం, కొడవలి రంభం మగ్గం నాగలి, సహస్ర వృత్తుల ఖరీదు కట్టే షరాబులేడు అన్నాడు. వాస్తవం. ఈ దేశంలో బీసీల విలువ కట్టే నాయకత్వం లేదని చెప్తా ఉన్నాం. అది గమనించి 42 సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు, అగ్రవానం అయిండొచ్చు, అన్న నందమూరి తారక రామారావు అనే పేరుతో బీసీల దైవంగా తెలుగుదేశం అనే పార్టీ స్థాపించబడింది. బీసీల ఆత్మగౌరవం కోసం. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీలు అని చెప్పాలి. ఇదే కాకుండా ఇంచుమించు 1500 బీసీ మెరిట్ స్టూడెంట్స్ కి గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఫారెన్ ఎడ్యుకేషన్ స్కీమ్లో చదువుకి ఖర్చు పెట్టున్నారు. బీసీ సబ్ ప్లాన్ లో కూడా ప్రత్యేక నిధులు అందించి బీసీలకి ఎంతో సహాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కార్పొరేషన్స్ పెట్టున్నారు కానీ దానికి నిధులు అందించలేరు. సో మనమందరము కూడా ఇంకొన్ని ఆలోచించాల్సింది ఏంటంటే బీసీ హాస్టల్స్ ఇంచుమించు 76 హాస్టల్స్ పెట్టున్నారు పైన ప్రభుత్వంలో. బీసీ కమ్యూనిటీ హాల్స్కి 117 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఈ గత 5 ఏళ్ళలో ఇలాంటి సంక్షేమ పథకాలకు కానీ కార్పొరేషన్స్ కానీ నిధులు అందించలేకపోయారు. సో మనం తిరిగి బీసీలందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వాన్ని మనందరం గెలిపించుకోవాలి. అమ్మగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కోవూరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పకుండా సైకిల్ పైన అందరితో ఓటేపించి గెలిపించుకోవాలి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించాలి.
తప్పకుండా మనం అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి మొదటికి మళ్ళీ తిరిగేయాలి. నమస్కారం. నమస్కారం. ఇందాక మన చైతన్య గారు బీసీ అని అంటే బహుజనులని చాలా బాగా వర్ణించారు. వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, ఇంకొకరేమో బ్యాక్ బోన్ క్లాస్ అని చాలా బాగా వర్ణించారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఉండే సమస్యల గురించి చాలా రకాలుగా ఏంటంటే అందరూ రకరకాలుగా మాట్లాడినా కూడా సందేశం ఒకటే, ప్రతి ఇంట్లో సమస్య ఉందనేది గుర్తిస్తూ ఉన్నాం. రెండోదంటే ఒక చిన్న మాట గుర్తు చేసుకోవాలి. గురజాడ అప్పారావు గారని ఒక పెద్ద మనిషి, ఆయన ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అది ఆ రోజు ఆయన ఎందుకు చెప్పినాడు అనేది అర్థం కాల. ఎప్పుడు చెప్పినా కూడా, చరిత్రలో చెప్పినా కూడా, ఏ తరంకి వచ్చినా కూడా అది వాస్తవం అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వానికి ఏంటంటే మనుషుల మీద కన్నా కూడా ప్రేమ మట్టి మీద ఎక్కువ ఉంది. సో ఏ ప్రభుత్వం అయినా కూడా మనుషులు దూరం చేసుకుంటే ప్రజలు గమ్ముగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోరు. మేము చూడడం లేదు అనుకుంటారు, కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఏంటంటే తవ్వుకుంటూ ఎత్తుకోబోతున్నారు. వింటా ఉన్నాను చాలా దగ్గర చెప్తా ఉన్నారు కూడా, ఇసుక గులక ఏదంటే అది నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలా. ప్రజలు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు చేస్తున్నారు అని. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా, గత 70 సంవత్సరాలుగా ఈ పెన్నా నది మీద జీవించిన వాళ్ళం ఏ రోజైనా కూడా కానీ పెన్నా నదికి కోపం వచ్చిందా మీ మీద? అది పొంగడం మీరు చూసారా? చూడలే. ఎందుకు పొంగింది అది? ప్రభుత్వానికి మట్టి మీద మనసు ఎక్కువైంది.